22 ఏళ్లుగా 1000 సార్లు తిరస్కరించిన అదృష్టాన్ని చెప్పి మరీ కవలపిల్లల రూపంలో వీరికి అందించారు డాక్టర్ పద్మజ గారు. 2003లో మ్యారేజ్ అయింది నాకు. తిరగని చోటు లేదు, తిరగని గుడి లేదు, తిరగని మసీదు లేదు, తిరగని చర్చి లేదు పిల్లల సంతానం కొరకు. లాస్ట్ ఇక్కడ చూద్దాం ఆఖరి అవకాశం అని కరీంనగర్ పద్మజ మేడం దగ్గరికి వచ్చిన. ఇక్కడ వస్తే నాకు సక్సెస్ అనిపించింది, సక్సెస్ అయింది కూడా. ముగ్గురు చెప్పారు మేడం. ఆలస్యం అతి మంచికి అన్నట్లుగా 20 ఏళ్ల బాధకి ఒకేసారి పండంటి పాప బాబు కవలలతో వారి కలలను పండించారు డాక్టర్ పద్మజ గారు. తిరుగరాని దేశములో తిరిగాము తిప్పలబడి పడరాని కష్టములో పడితిమి సంతానముకై నగరాలు ఎన్నో తిరిగి నష్టమెంత భరించితి 22 ఏళ్ల సంధి పంగులు పడుతూ తిరిగి ఇన్నాళ్లకు నెరవేరును ఈ కల నాకు నెరవేర్చిన దేవతే పద్మజ గారు ఇన్నాళ్లకు నెరవేరును. అక్కలార చెల్లెలారా ఆలోచించండి మీరు వయసు పెద్దాయనని వలదు బాధమ్మ మీకు ఒకరు సంతానముంటే వలపోతే ఉండదమ్మ తపన ఒకటి ఉంటే చాలు తప్పక సంతానమౌను. వీళ్ళందరూ ఫోన్లు చేస్తూ మాట్లాడుతున్నారు మేడం. చాలా బాధ పెట్టి అప్పుడు అన్న వాళ్ళు కదా చాలా బాధ పెట్టి అందరు వీళ్ళ కారు అనుకున్నారు మేడం. వీళ్ళ కారు ఈ రోజు నిన్నటి మన ఫోన్లు చేస్తున్నారు. అందరు ఎక్కడ వేరు ఏడికి వేరు మేము వస్తాం అని దాదాపు 20 మంది ఫోన్ చేసారు. ఇలా కన్నీళ్లతో నిండిన కళ్లకు కనుల పండుగగా కవలలను అందిస్తూ సంతానం కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరి ఆఖరి ప్రయత్నానికి అంతిమ విజయం అందించడమే లక్ష్యంగా కొనసాగుతోంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.